వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నన్ను తాడిపత్రి నుంచి తరిమేయండి జేసీ ప్రభాకర్ రెడ్డి. పట్టణ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే కఠిన చర్యలు, నీళ్లు కరెంటు కట్ చేస్తా, పెనాల్టీ వేస్తా, చివరిగా మీరు వేసిన చెత్త మీ ఇంట్లోనే వేస్తా. మీరు మారుతారా లేదంటే నన్నే ఊరు నుంచి తరిమేయండి జేసీ ప్రభాకర్ రెడ్డి. ఊరిని మోడిఫై చేయాలా? నేను అట్లా ఒక ప్యాంప్లెట్ కూడా వదులుతున్నా, వస్తాది. చెత్త వేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాలా వేయొద్దనే. నేను దాంట్లో మీకు 4 ఆప్షన్లు ఇచ్చిన. ఫస్ట్ ఆప్షన్, నీళ్లు కట్ చేస్తాం మీరు చెత్త వేస్తే. సెకండ్ ఆప్షన్, కరెంట్ కట్ చేస్తాం. లేదంటే మీరే చెప్పాలా ఫైనా, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా, మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా? మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరిమేయండి. చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. మోటార్ సైకిల్ చక్కగా పెట్టలేరా? ఏడికి చదువుకున్నారు? ఇందాక బీటెక్ పాప దీపాలు అన్నీ అమ్ముతుంది, ఎంతో సంతోషపడినా అంత సంతోషపడి ఆ పాప మళ్ళీ వేరే స్థలం ఇచ్చేస్తే మళ్ళీ ఆవిడ పెట్టింది. ఏమిటి బీటెక్? నేను ఒకటే కొడతాను, మీరు వద్దంటే నేను ఊరు వదిలిపెట్టుకోను, నాకేం అవసరం లేదు. మీరు ఒకటే రెండే ఉండే ఆప్షన్లు. ఊరి వదిలిపెట్టమంటే పోతాను, హ్యాపీగా పోతాను. నేనేదో చేయాలనుకుంటున్నా, వద్దనుకుంటే చెప్పండి, హాయిగా ఉండండి. మీరు శివాలయం పోతే పాలు తాగుతారు, అన్ని తాగుతారు, అడేసి వస్తారు. అది తీసుకొని ఎవడు ఎత్తే నా కొడుక. మున్సిపల్ వాడు ఊడ్చేవాడికి పర్మనెంట్ వరకు 93,000. మీ ఇంజనీరింగ్ చదువుకుంటే నాకు 20, 30, 40 వచ్చేది. బాధ అవుతుంది. మీరు నేను చెప్పినట్లు వింటారా లేదంటే నన్ను తప్పించండి, తొందర ఏం లేదు. రెండే మార్గాలు, మీరు మారుతారా లేదంటే నన్ను ఊర్లోంచి తరమండి. రెండే ఆప్షన్లు. మీకు కష్టమైతే నన్ను పంపించండి, నేను ఏడాది బతుకుంటా. మారండి దయచేసి. ఏమనంటే ప్రభాకర్ రెడ్డి తిడతాడు, ప్రభాకర్ రెడ్డి కోపం, బాధ. ఏంటి బాధ? ఏం తక్కువ? నాకేం తక్కువ లేదు. మీకు ఎక్కువ ఉండి కూడా మీకేం తెలియదు. నాకు తక్కువ ఉండి నేను బాగున్నా, హ్యాపీగా ఉంటా, ఎప్పుడు హ్యాపీగా ఉంటా.